సిరాజ్ సమీర్ అంశమై ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు కుట్ర పనినట్లు గుర్తించారు. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో పలుమార్లు నిందితులు రెక్కి నిర్వహించారు. కీలక సూత్రధారిగా వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తోనూ సిరాజ్కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. బాదర్, ఫర్హాన్ కోసం 4 బృందాలు రంగంలోకి దిగాయి. 20 మంది యువకులను సిరాజ్ మానవ బాంబులుగా సిద్ధం చేసినట్లు సమాచారం. సిరాజ్ సమీర్ అంశమై ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు కుట్ర పడినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక కేంద్రం అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రాష్ట్రాల సిఎస్ఎల్ తోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే పలువురు పాకిస్తానీలతోటి ఎవరైతే సత్సంబంధాలు నెలకొల్పారో వారితోటి ఇంకా దౌత్య సంబంధాలు ఉన్నటువంటి వారి నుంచి అయితే కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతోంది. మరోవైపు 5 చోట్ల కూడా భారీ పేలులకి కుట్ర పడినట్టు కూడా ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ దర్యాప్తులు అయితే కనుక కొన్ని కుట్ర కోణాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే ఏదైతే ఇటు మల్హోత్రాని అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఎవరెవరు ఇంకా స్లీపర్స్ గా పనిచేస్తున్నారో వారందరిపై కూడా నిఘా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సిరాజ్ సమీర్ సైతం కూడా భారీ పేలులకి మానవ బాంబులు కుట్ర పడినట్టు కూడా ఇటు ఎన్ఐఏ దర్యాప్తులో అయితే కనుక తేలినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే దాదాపు 5 చోట్ల అంటే ఇటు ఏపీలో చూసుకున్నట్లయితే కనుక విజయనగరం, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాద్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అదేవిధంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా ఇటు నిందితులు రెక్కి వ్యవహరించినట్టు కూడా ఇక ఎన్ఐఏ దర్యాప్తులో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కీలక సూత్రధారిగా వరంగల్కి చెందినటువంటి ఫర్హాన్ ఉన్నట్టు కూడా ఇటు ఎన్ఐఏ తెలియజేస్తా ఉంది. అదేవిధంగా యూపీకి చెందినటువంటి బాదర్ తోనూ సిరాజ్ కి సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు అయితే కనుక రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 20 మంది యువకులు మానవ బాంబులుగా సిద్ధం చేసినటువంటి సిరాజ్ పై అయితే కనుక రెక్కి వ్యవహరించి ఈ కుట్ర కోణంలో భాగంగా ఎన్ఐఏ దర్యాప్తులో కొన్ని కీలక సంచలనమైనటువంటి ఏవైతే కుట్ర కోణాలను వెలుగు తీసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అహీమ్ అనే సంస్థగా సిరాజ్ అనే అతను స్థాపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అహీమ్ సంస్థ అనేది కూడా సభ్యులను గుర్తించే పనులు అయితే పోలీసులు ఇక నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఓమన్, సౌదీ నుంచి కూడా నిందితులకి ఆర్థిక సాయం అందినట్టు కూడా ఇటు ఎన్ఐఏ దర్యాప్తులో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. వీరందరూ కూడా ఇటు ఇండియాలోకి ఇతర దేశాల నుంచి కూడా ఇక భారతదేశానికి వచ్చినట్టు కూడా గుర్తిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ గా రాకుండా కూడా ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు కొంతమంది స్లీపర్స్ గా ఉన్నవారో వారు ఇప్పుడు యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కుట్ర కోణాలన్నింటినీ కూడా బయటికి తీస్తున్నటువంటి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలో భాగంగా ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై అయితే కనుక దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వీరి కోసం కూడా ఇటు గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా దీని వెనక ఎవరున్నారు, అదేవిధంగా ఆర్థిక సంబంధాలు ఇంకా ఎక్కడి నుంచి వీరికి ఆర్థిక సాయం అందుతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఎన్ఐఏ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.